మానవ నేత్రాలకు కనిపించని మహాగని. మానవ నేత్రాలకు కనిపించని మహాగని. ఈ భూమి మీద మనందరికీ గనులు అనేవి తెలుసు. గని అనగానే మనందరికీ తెలుసు. ఏంటి గని, దేన్ని గని అంటాం? ఇలా కాకుండా నిధి అంటే కొంచెం మనకు అర్థమవుద్ది. నిధులు అంటే అర్థమైపోద్దా? అర్థమైపోద్ది. ఈ భూమి మీద ఎన్నో గనులు, భూమి లోపల భాగంలో ఎన్నో గనులు మనకి కనిపిస్తుంటాయి. ప్రతి ఒక్క మనిషి కూడా ఈ భూమి మీద బ్రతకడానికి అవసరమైనవి, బ్రతకడానికి ఉపయోగపడేవి, దీనికోసం ఆలోచించి దీనికి అవసరమైనవన్నీ వెతుకుతున్న మనిషికి రోజు రోజుకి ఎన్నో కనిపెడుతూనే ఉన్నాడు, బ్రతకడానికి అవసరమైనవి. అలా కనిపెడుతుండగా బంగారం కనిపెట్టాడు, వెండి కనిపెట్టాడు, ఇత్తడి కనిపెట్టాడు. అవునా? మనందరికీ తెలుసు బంగారం సాధారణంగా పైన దొరికేస్తుందా భూమి మీద? ఆలోచించండి. భూమి పై భాగంలో మనకు బంగారం దొరికేస్తుందా? దొరికేస్తే అందరి దగ్గర బంగారం ఉంటుంది. కానీ ఎక్కడ దొరుకుద్ది? భూమి లోపలికి వెళ్ళిపోవాలి. మనం బంగారం దొరకాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? భూమి యొక్క అంతర్భాగంలోనికి, లోనకి వెళ్ళిపోవాలి. ఇంచుమించు ఎంత లోతులు తవ్వేశారు అంటే 100 కిలోమీటర్ల లోతులు తవ్వేశారు. దేనికోసం తెలుసా? బంగారు గనుల్లో తవ్వేశారు, వెండి గనుల్లో తవ్వేశారు. ఎక్కడ గని ఉంది అన్నా సరే అది మొత్తం పూర్తి చేసేసారు మనిషి. అది అయ్యేదాకా తవ్వుతానే ఉంటున్నాడు. అలాగని సాధారణంగా తెలిసిపోతుందా ఈ గని ఇక్కడ ఉంది అని? సాధారణంగా తెలిసిపోతుందా? దానికి ఎన్నో పరీక్షలు పరీక్షించాలి. మనందరికీ తెలుసు, గ్యాస్ పడింది మన ప్రాంతంలోనే. అవునా? మన ప్రాంతంలోనే గ్యాస్ పడింది, మనకు దగ్గరగా ఉన్న ప్రాంతంలోనే. పడినప్పుడు ఏమన్నారండి చాలామంది రాజకీయ నాయకులు? గ్యాస్ పడంగానే ఇంటింటికి గ్యాస్ కనెక్షన్ ఫ్రీగా ఇచ్చేస్తామన్నారు. అవునా? ఫ్రీగా ఇచ్చేస్తాం, మీరు ఇంకా గ్యాస్ కొనుక్కునే పని లేదు అని చెప్పి రిలయన్స్ వాళ్ళకి అమ్మేశారు గ్యాస్. అప్పట్లో చాన్నాళ్ళ క్రితం అండి. అంటే గ్యాస్ కూడా ఒక నిధిగా ఉంది, దాన్ని కూడా అమ్ముకుంటున్నారు ఈరోజు మనిషి. ఇది కూడా పైన తేలిగ్గా తెలిసిపోతుందా? చాలా లోతుగా తవ్వితే ఈ నిధులు అనేవి బయటకు వస్తాయి. అంటే మనిషి భూమి మీద ఉన్న తనకు ఉపయోగపడే ప్రతి వస్తువు గురించి చాలా పరిశోధన చేశాడు, చాలా పరీక్షించి ఇదిగో ఈ వస్తువు ఎక్కడ దొరుకుతుంది అని కనిపెట్టి ఆ వస్తువు ఎలా సంపాదించుకోవాలా అని ఆలోచించాడు. అన్ని సందర్భాల్లో దొరికేస్తుంది అనుకుంటే పొరపాటండి. బంగారం ఉంటుంది అనుకుంటాడు, తవ్వుతాడు. తవ్విన తర్వాత ఇనప ముక్క వచ్చినా చేసేదేముండదు, బంగారం వచ్చినా చేసేదేముండదు. ఏమండి? అన్నిసార్లు బంగారమే వస్తుంది అనుకోకూడదు. కొన్నిసార్లు తవ్వినా ప్రయోజనం ఉండదు. అయినా సరే ఏం చేస్తాడు? ఆలోచించండి. అయినా సరే తవ్వుతాడు, ఈ గనులు బయటికి తీయాలి అనుకుంటాడు. మనందరికీ తెలుసు పెట్రోలు, డీజిలు. ఎందుకంటే ఈరోజు చాలా విలువైనవిగా ఇవి కనిపిస్తున్నాయి. ఒకప్పుడు పెట్రోల్ ఎంత? 80 రూపాయలు. ఇంకా ముందుకెళ్తే పెట్రోల్ ఎంత? 60 రూపాయలు. ఈ 60 దగ్గర నుంచి 80కి వెళ్ళింది. 80 దగ్గర నుంచి ఏకంగా 110, 120 కూడా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి 110 దగ్గర ఉంది, 109 అంత ఉంది ఈరోజు. ఇంకా డీజిల్ గురించి మాట్లాడుకుంటే అండి, ఈ డీజిల్ ఎంత ఉండేది అనుకున్నారు? పెట్రోల్ 80 రూపాయలు ఉంటే డీజిల్ 40 రూపాయలు ఉండేది. ఎంత? 40 రూపాయలు. ఇప్పుడు డీజిల్ ఎంత? 100 రూపాయలు. అంటే విలువైనవా కావా? విలువైనవి. ఇవి కూడా ఎలా వచ్చినాయి అనుకున్నారు? తవ్వకాల్లో బయటపడినయే. ఇవి కూడా తవ్వారు, తవ్వి కనిపెట్టారు. పెట్రోలియం అనే ఒక దాన్ని కనిపెడతారు. దాని ద్వారా ఒక క్రిస్మస్ ట్రీ అనే ఒక ప్రాసెస్ ద్వారా విభజిస్తారు ప్రతి ఒక్క దాన్ని. ఒకే పైపు ఉంటుంది దానికి, దాని చుట్టుపక్కల ఎన్నో పైపులు, సపరేట్ చేసే పైపులు ఎన్నో ఉంటాయి. ఒక్కొక్క పైపులోంచి పెట్రోలియంని ఒక పైపులోంచి వదులుతారు. కానీ ఒక పైపులోంచి కిరోసిన్ వస్తుంది, ఒక పైపులోంచి పెట్రోల్ వస్తుంది, ఒక పైపులోంచి డీజిల్ వస్తుంది, ఇంకో పైపులోంచి తార్ వస్తుంది, ఇంకో పైపులోంచి క్రూడ్ ఆయిల్ వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవ్వాలి అంటే, ఈ భూమి మీద మనిషికి ఉపయోగపడేవి ఎంతో కష్టపడి, ఎంతో ప్రయాసపడి
కనిపెడుతున్నాడు, పరిశీలిస్తున్నాడండి మనిషి. నిజంగా అసలు పరిశీలించవలసిందేంటి? అసలు మనిషికి ఏది అవసరమైందో మనిషి పక్కన పెట్టేశాడండి. మనిషికి అవసరం లేనిది, ఇదిగో ఈ 60-70 ఏళ్ళ జీవితానికి అవసరమైనవి ఎన్నో కనిపెట్టుకుంటున్నాడు. ఇప్పటికీ కూడా దానికోసమే కదండి ప్రయాస, దానికోసమే పరిశోధనలు, దానికోసమేగా ఈరోజు శాస్త్ర విజ్ఞానం పరిశోధనలు చేస్తుంది. దేనికోసం అంటే ఈ భూమి మీద బతకడానికి, భూమి మీద మనిషి బతికే జీవితాన్ని ఇంకా ఎలా మెరుగుదిద్దాలి. ఇదే కదండి. భూమి అయిపోయింది, మరి సముద్రాన్ని వదిలేశాడా? ఆలోచించాడు. సముద్రాన్ని నిన్న వదిలేశాడా? సముద్రంలో ఉన్న చేపలను వదిలేశాడా? లోతులో ఉన్న చేపల్ని వదల్లా, ఒడ్డుకొచ్చే చేపల్ని వదలలేదు మనిషి. అవునా? ఒడ్డుకి చిన్న చిన్న పిత్తపరుగులు వస్తే దాన్ని తినేశాడు. లోతుకి వెళ్ళిపోయి పెద్ద పెద్ద సొర చేపలను కూడా ఏం చేశాడు? పట్టుకుని తీసుకొచ్చి తినేశాడు. ఎక్కడో సముద్రంలో ఎంతో అడుగులో ఆల్చిప్ప ఉంటే, ఆ ఆల్చిప్పలో ముత్యం ఉంటే అక్కడికి వెళ్ళిపోయి దాన్ని చంపేసి దాన్ని ముచ్చిని తీసుకుని వచ్చేసాడు. చూసారా ఎంత లోతు? ఏంటి సముద్రంలోకి వెళ్ళడం చిన్న విషయమా? భూగర్భంలోనికి, భూమి యొక్క లోతులలోనికి కొంత లోతు తవ్వుకుని వెళ్ళి అక్కడ పని చేయడం అంటే చిన్న విషయం. ఆలోచించండి, ఎంత కష్టపడుతున్నాడు మనిషి భూమి మీద. కానీ అవసరమైన దానికోసం, నిత్య జీవము కోసం మనిషి కనిపెట్టడం లేదండి, ఆలోచించడం లేదు. నిజంగా పైన అందరికీ అందుబాటులో ఉందా లేదా ఆలోచించండి. బైబిల్ గ్రంథం ఎక్కడుంది? భూమి యొక్క అడుగులో ఏమన్నా ఉందా? సముద్రం యొక్క అడుగుకి వెళ్ళాల్సిన అవసరం ఉందా? నీ యొక్క చేతిలోనే ఉంది బైబిల్ గ్రంథం. పోనీ ఏదో పాస్టర్ గారికి ఒక గ్రంథం అని, పాస్టర్ గారు మాత్రమే చదవాలని అలాంటిది ఏదన్నా ఉందా బైబిల్ గురించి? ఆలోచించండి. ప్రతి ఒక్కరి చేతిలో బైబిల్ ఉంది. అంటే అందరూ బైబిల్ చదవగలరు, అందరూ బైబిల్ నేర్చుకోవాలి. మరి ఎంత అనుకూలంగా బైబిల్ ఉంటే, అందరికీ అందుబాటులో బైబిల్ ఉంటే, ఈ బైబిల్ని పక్కన పెట్టేసి ఈ భూమి మీద ఉన్న వేటి కోసమో మనిషి ప్రయాసపడడం మనకి కనిపిస్తుందండి. ఎందుకంటే ఈ బైబిల్ యొక్క గొప్పతనం ప్రతి ఒక్కరికి కూడా, ఈ భూమి మీద ఉన్న క్రైస్తవులకి, ముఖ్యంగా క్రైస్తవులకు అర్థం కాలేదండి. ఈ బైబిల్లో ఉన్న ఏదో ఒక మాట తీసుకున్న వారు, ఈ బైబిల్ లోతుల్లోకి వెళ్ళి ఒక మాటని పరిశీలించిన వారు, భూమి అగాధ స్థలంకి వెళ్ళి పరిశీలించు ఎన్నో దొరికినాయి. ఒక శుద్ధ మొక్కనంట పొడి చేస్తే పొడి అయిపోయింది, అదే శుద్ధ మొక్క మీద నీళ్ళు వేస్తే గట్టిగా మారిపోయింది. కనిపెట్టాడు ఒక ఆయన. అప్పుడే వచ్చింది సిమెంట్. మనం చూస్తున్నాం కదా, సిమెంటు శుద్ధ మొక్కను పొడి చేస్తారు, పొడి అయిపోతుంది. మళ్ళీ దాని మీద నీళ్లు కలిపితే ఏమైపోద్ది? గట్టిగా అయిపోద్ది. ఇంకా మళ్ళీ పొడి చేసే అవకాశం ఉండదు దానికి. ఎంత పరిశీలన మనిషికి అవసరమైన దానికోసం, కానీ అసలు విలువైన దానికోసం మనిషికి పరిశోధన లేదండి. వాక్యం మీద మాత్రం మనిషికి పరిశోధన లేదు. కానీ కొంతమంది శాస్త్రవేత్తలు, కొంతమంది గొప్పవారు, కొంతమంది చరిత్రకారులు మాత్రం మనలాగా వాక్యాన్ని పక్కన పెట్టలేదు. వాళ్ళ వాక్యాన్ని పరిశీలించారు. కానీ వాళ్ళ పేరు కోసం పరిశీలించి వాళ్ళ పేరును బయటికి తీసుకొచ్చుకున్నారు. మనందరికీ తెలుసు షేక్స్పియర్. తెలుసా? ఏం చెప్పాడండి ఆయన? ముఖ లక్షణమే వారి మనసును తెలుపుతుంది. సాధారణంగా ఇదిగో ఒక మనిషి డల్గా ఉండడం చూసి, ఏంటి డల్గా ఉన్నావు, ఏంటి బాధగా ఉన్నావు అని మనం అడుగుతుంటాం. ఆనందంగా ఉండడాన్ని బట్టి, ఏంటి ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నావు, ఏం జరిగింది, ఏదన్నా స్పెషల్ ఈరోజు అని అడుగుతుంటాం కదా. దీని గూర్చి ముందే ఒక ఆయన చెప్పాడు. ఆయన ఎవరు? షేక్స్పియర్ అన్నారు. బాగానే ఉంది. షేక్స్పియర్ చెప్పంగానే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టేసి, మహా అద్భుతం చెప్పాడు ఈయన, ఇంతకు ముందు కానీ తర్వాత కానీ ఎవరు ఇలాంటి మాటలు చెప్పలేదు అని ఎంతోమంది టప్పట్లు కొట్టేశారు. కానీ కళ్ళ ముందు ఉన్న బైబిల్ ఎవరో చదవలేదు. అందుకే షేక్స్పియర్ చెప్పంగానే కొత్తగా అనిపించింది. ఒకవేళ ఆ రోజున్న క్రైస్తవుడు బైబిల్ చదివి ఉంటే, షేక్స్పియర్ ఏంటయ్యా, ముందే దేవుడే రాయించాడు అని మాట్లాడేవాళ్ళండి. ఎందుకంటే బైబిల్ చదవరికి ఎవరు, కాబట్టి షేక్స్పియర్ చెప్పంగానే ఈయనే చెప్పాడు అనుకుంటున్నారు. కానీ ఈయన కంటే ముందు ఎవరు చెప్పారో తెలుసా? బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. ఆయన చెప్పినది ఈ ప్రపంచానికి ఒక గనైంది తెలుసా?
ఒక విలువైన మాట అయింది, ఒక ముత్యమైంది. మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇదిగో అప్పుడప్పుడు ముత్యాలు లాంటి మాటలు అంటుంటాం తెలుసా. శాస్త్రవేత్తలు, చరిత్రకారులు కొంతమంది బైబిల్లో ఉన్న మాటలు చెప్పి ఇదిగో వాళ్ళ మాటలు ముత్యాలుగా ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. నిజంగా ఆలోచిస్తే బైబిల్లో ఉన్నాయి ఆ ముత్యాలు. చూసుకుందాం యెషయా గ్రంథము 3:9 యెషయా గ్రంథము 3:9. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. చాలండి. వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చెను. ఏమన్నాడండి? ఎప్పుడు చెప్పాడండి దేవుడు? ఎప్పుడో చెప్పాడు. షేక్స్పియర్ ఎప్పుడు చెప్పాడండి? నిన్న కాక మొన్న చెప్పారు. ఈ శాస్త్రవేత్తలందరూ మహా అయితే 1600 సంవత్సరాల తర్వాత, ఎక్కువ శాతం శాస్త్రవేత్త అనేవాడు కనిపెట్టి ఈ ప్రపంచానికి పరిచయం చేసింది ఎప్పుడంటే కొంతమంది ముందే పరిచయం చేసిన వారు ఉన్నారు. కానీ ఎక్కువ శాతం క్రీస్తు శకం 1600 సంవత్సరాల తర్వాతే చాలా కనిపెట్టారు. నిజంగా ఆలోచిస్తే దేవుడు ఎప్పుడో రాయించాడండి. క్రీస్తు పూర్వం ఇంచుమించు 1000 క్రితం, 800 సంవత్సరాలు 1000 క్రితం రాయించిన మాటలండి ఇవి. కానీ ఈ మాటల్ని పరిశీలించేది ఎవరు? ఈ మాటల గురించి ఆలోచించేది ఎవరండి? బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడే. ఈ మాటల విలువ గ్రహించకుండా, దీని గురించి ఆలోచించకుండా ఉంటే ఇంకెవరు ఆలోచిస్తారు? ఇంకెవరు చెప్తారండి? అప్పుడప్పుడు కొన్ని వార్తలు మనకు వినపడుతుంటాయి. పలానా టైటిల్ని కాపీ కొట్టారని ఒక ఆయన కేసు వేస్తూ ఉంటాడు. పలానా టైటిల్, ఇదిగో పలానా సీన్ని కాపీ కొట్టారు అని కాపీ రైట్స్ వేస్తుంటారు. అంతెందుకని మనం యూట్యూబ్లో అప్పుడప్పుడు మెసేజ్లు పెడుతుంటాం కదా. ఈ మెసేజ్లు పెట్టినప్పుడు ఏదైనా ఒక ఆడియో కానీ ఏదైనా మనం లోకల్లో ఉన్నది ఏదైనా యాడ్ చేసాం అనుకోండి, వెంటనే ఏం పడుతుందో తెలుసా? కాపీ రైట్ పడద్ది. ఏంటి దాని అర్థం? ఇదిగో ఇది నువ్వు పలానా వ్యక్తిది కాపీ చేసావు. అలాగే లోకల్లో కూడా కొంతమంది కేసులు వేస్తుంటారు. ఇదిగో నా పేరు కాపీ చేసావని కేసు వేస్తుంటాడు. ఇంకా ఆలోచిస్తే ప్రతి ఒక్క బ్రాండ్కి కూడా ఒక నేము, ఒక డిజైన్ ఉంటుంది. మనం ఇప్పుడు మాట్లాడుకున్న మెయిన్ బ్రాండ్లన్నిటికీ కూడా ఒక పేరు, ఒక డిజైన్ ఉంటుంది. శాంసంగ్ అనే కంపెనీ ఉంది. ఇప్పుడు ఆ శాంసంగ్ అనే పేరు ఇంకో కంపెనీకి ఉంటుందా? ఆలోచించండి. ఉండదు. వేరే పేరు పెట్టుకోవాలి. అలాగే నోకియా అనే కంపెనీ ఉంది. ఇంకో కంపెనీ పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ప్రాబ్లం. అలాగే దానికంటూ ఈరోజు మనం చూస్తున్నాం కదండి, మనం వాడుతున్నాం ఆండ్రాయిడ్ మొబైల్స్. మీరు ఒకసారి ఆలోచించండి. అందరికీ యాపిల్ ఫోన్ అంటే ఇష్టం కదండి. యాపిల్ ఫోన్ డిజైన్తో యాపిల్ ఫోన్ ఎందుకు వస్తుంది, మిగిలిన ఫోన్లు ఎందుకు రావట్లేదు? ఆలోచించారు ఎప్పుడైనా? అర్థమవుతుందండి. యాపిల్ ఫోన్ అందంగా ఉంటుంది, స్టైల్గా ఉంటుంది, ఏమొస్తుంది ఇంకా అది మాట్లాడితే రేంజ్ పెరుగుద్ది అనుకుంటారు కదా. మరి మిగిలిన ఫోన్లు ఆ డిజైన్లో తేలేవా? ఆలోచించండి. తేగలవు. అయినా ఎందుకు తేటలేదు తెలుసా? ఆ పేటెంట్ ఎవరు తీసుకున్నారో తెలుసా? ఆ డిజైన్, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు తీసుకున్నారంటే వాళ్ళే ఆ డిజైనింగ్ చేయాలి. ఇంకా పేరున్న ఏ కంపెనీ కూడా ఆ డిజైనింగ్ చేయకూడదు. అందుకే చిన్న చిన్న మార్పులు చేసి తీసుకొస్తుంటారు. ఇంచుమించు అలాంటిది అన్నట్టు తీసుకొస్తుంటారు. కానీ ఈరోజు బైబిల్ గురించి ఒక మాట వచ్చినప్పుడు, బైబిల్లో ఉన్న వాటిలో ఎంతోమంది కాపీ కొడుతున్నప్పుడు, ఇది బైబిల్లో ఉన్న మాట, నువ్వు బైబిల్లో ఉన్న మాట చెప్పావు అని నాడున్న కాలంలో చెప్పేవాళ్ళు లేరండి ఒక్కరు కూడా. మహాత్మా గాంధీ చెప్పాడు, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చెప్పమని ఎవరు చెప్పారు అనగానే, లోకల్లో అడంగానే ఎవరు చెప్తారు తెలుసా? మహాత్మా గాంధీ అండి అంటారు. ఆయన కన్నా ముందు మాట్లాడిన యేసు మాటలు ఎందుకు మర్చిపోయారు? యేసుక్రీస్తు కదండి చెప్పింది. యేసుక్రీస్తు కదండి ఈ ప్రపంచానికి ప్రేమను పరిచయం చేసింది. ఇలా యేసు మాటలు పట్టి, యేసు మాట్లాడిన ఏదో ఒక మాటను, బైబిల్లో ఉన్న ఏదో ఒక సందర్భాన్ని వెతికి పరిశీలించి తెలుసుకుని ఒక శాస్త్రంగా మార్చి ఒక శాస్త్రవేత్త గుర్తింపబడ్డాడు. ఒక మంచి మాటగా, ఈ సమాజానికి అవసరమైన మాటగా మాట్లాడి ఎంతోమంది మహాత్ములుగా గుర్తింపులు పొందారు. కానీ బైబిల్లో ఉన్న యేసుక్రీస్తుకి మాత్రం ఏ గుర్తింపు లేకుండా ఇదిగో ఇది మత గ్రంథం అని ముద్ర వేసి పక్కన పెట్టేశారండి. ఎంత దారుణం అండి, ఆలోచించండి.
ఎన్నో విలువైన మాటలు దోచుకున్నారు. అందుకే మన జయశాలి గారు ఏమన్నారు తెలుసా? బైబిల్ని దొంగలించిన మిలీనియం మహనీయులు అన్నప్పుడు, ఎన్నో ఎపిసోడ్లు ఆయన మాట్లాడినప్పుడు ఒక్కలైనా నా మహనీయుని ఎందుకు అంటున్నావు అని అడిగారండి. ఆలోచించండి. అంటే అవన్నీ వాస్తవాలండి, వాస్తవాలు. కానీ అసలు బైబిల్ అంతా చేతిలో పెట్టుకుని దినదినము చూస్తూ దినదినము పరిశీలిస్తున్న క్రైస్తవుడు మాత్రం గొప్పవాడు అవ్వట్లేదు. చూసారా? క్రైస్తవుని స్థాయి మాత్రం పెరగట్లేదు. ఏంటి కారణం? ఆలోచించి ఏంటి కారణం? ఎందుకంటే పట్టుకున్నాడు తప్ప మనసులో పెట్టుకోలేదు. ఏమండి? మానవ నేత్రాలకు కనిపించని మహాగని ఈ బైబిల్ గ్రంథం అండి. మన కంటికి కనిపించే ఈ కళ్ళు మనం చూసుకుంటాం కదా అద్దంలో. ఈ కళ్ళు ఏదన్నా ఒక వస్తువును చూడగలం, లేకపోతే ఒక అక్షరాన్ని చూడగలం. కానీ ఆ అక్షరంలో ఉన్న భావాన్ని గ్రహించే స్థితి అది మామూలు కంటితో చూస్తే నీకు తెలియదు. నీలో మనోనేత్రం వెలిగితేనే దాని గురించి నువ్వు తెలుసుకోగలవు. ఇప్పుడు సాధారణంగా మనం ఆలోచిస్తే చిన్నప్పుడు మనకి టీచర్స్ నేర్పిస్తుంటారు. ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ నేర్చుకున్నాం. అవునా? ఇప్పుడు ఈ అక్షరాలను చూసి అమ్మ అన్న ఆయనకి కానీ, ఆవు అన్న ఆయనకి కానీ, ఈగ అన్న ఆయనకి కానీ, ఇల్లు అన్న ఆయనకి కానీ వీటి యొక్క భావం తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. భావం తెలియదండి. ఏంటి భావం? అమ్మ అన్నాడు, అమ్మ బొమ్మ చూసుకున్నాడు. ఆవు అన్నాడు, ఆవు బొమ్మ చూసుకున్నాడు. ఇల్లు అన్నాడు, ఇల్లు బొమ్మ చూసుకున్నాడు. ఈగ అన్నాడు, ఈగ బొమ్మ చూసుకున్నాడు. ఇప్పుడు వీటి యొక్క భావాన్ని గ్రహించేదే మనోనేత్రం అని మనకు అర్థమైతే అమ్మ ఎవరు అని గ్రహిస్తావు. చూసావా? అమ్మ నన్ను కన్న తల్లి, నన్ను పెంచి పోషిస్తుంది, నాకు అవసరమైనవన్నీ ఇస్తుంది. అమ్మ ఎవరో నువ్వు గుర్తించే ఒక స్థితి ఉంటుంది. చూసావా? అది నీ మనోనేత్రం వెలిగితేనే గుర్తిస్తావు. అలాగే ఆవు అనగానే ఒక జీవిగా నువ్వు చూస్తావు, దానివల్ల ఏంటి ఉపయోగం, అది ఎలా పుట్టింది అని నువ్వు గ్రహించే స్థితి ఒకటి ఉంది. చూసావా? అదే దాని భావాన్ని గ్రహించడం. ఏమండి? అలాగే బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు రాయించిన ప్రతి ఒక్క మాటల్లోని అర్థం మనం గ్రహించాలి అని దేవుడు ముందుగానే బైబిల్ ఎలా చదవాలో, ఏ విధంగా చదవాలో అన్ని సంగతులు ముందుగానే దేవుడు రాయించాడండి. కానీ బైబిల్లో ఉన్న మాటలు అర్థం కాకుండా ఈరోజు ఈ లోకంలో ఉన్న ఒక దుష్ట శక్తి ప్రతి ఒక్క మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేసిందండి. గుడ్డితనం కలుగు చేయగానే వీళ్ళు అలా చదువుతున్నారు అనగానే బైబిల్ని పైన మాత్రం చదువుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ బైబిల్ గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 24వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 24వ వచనం. సత్యమైనది బహుదూరముగాను లోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాడెవడు? సత్యమైనది పైన ఉంది, పైన నువ్వు బైబిల్ గ్రంథం చదువుకుంటే వచ్చేస్తుందని బైబిల్లో రాశాడండి దేవుడు. ఆలోచించండి. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉంది, దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు? లోతుగా ఉన్న ఎన్నో తెలుసుకుంటున్న మనిషి లోతైన వాక్యాన్ని పరిశీలిస్తున్నాడు. ఆలోచించండి. యోబు గ్రంథము 28వ అధ్యాయము, యోబు గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకుంటే, ఇందాక ప్రారంభంలో మీకు చెప్పాను కదండి, ప్రారంభంలో మనం మాట్లాడుకున్నాం కదండి, వెండి గురించి, బంగారం గురించి, ఇత్తడి గురించి, రాగి గురించి, ఎన్నో విలువైనవి ఈ భూమి మీద మనుషులు విలువైనవి అనుకుంటున్నా ఎన్నో వేటిని గురించో మనం మాట్లాడుకున్నాం. అదే చెప్తున్నాడు ఇక్కడ. వెండికి గనకలదు, పుటమేయు సువర్ణమునకు స్థలము కలదు, ఇనుమును మంటిలో నుండి తీయుదురు, రాళ్ళు కరిగించి రాగి తీయుదురు, మనుషులు చీకటికి అంతము కలుగుజేయుదురు, గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెదుకుచు వారు భూమి అంతముల వరకు సంచరింతురు. ఎక్కడ దాకా వెళ్ళిపోతారంట? చీకటికి అంతం కలుగజేసేస్తారంట. గాఢాంధకారంలో మరణాంధకారంలో ఉన్న ముత్యాల్ని
కనిపెట్టేస్తారంటండి. విలువైన రత్నాలను కనిపెట్టేస్తారంట. చెప్పాడు. ఈరోజు చేశారండి మనుషులు. ఈరోజు ఉన్న కాలంలో జరిగాయి ఇవన్నీ. ఆలోచించండి. అన్నీ జరిగాయండి. మనిషి అన్నీ చేసేసాడు. కానీ ఒకటి మాత్రం చేయలేకపోయాడండి. అదే 12వ వచనం. ఈ అధ్యాయం అంతా మీరు చదువుకుంటే ఏ చేశాడో మనిషి గురించి అన్నీ తెలియజేస్తాడండి దేవుడు. తెలియజేస్తూ 12వ వచనంలో మాట్లాడుతున్నాడు ఆయన. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? ఏంటండి, బంగారం కనిపెట్టడం జ్ఞానం కాదా? వెండి కనిపెట్టడం జ్ఞానం కాదా? సువర్ణం రత్నము కనిపెట్టడం జ్ఞానం కాదా? ఎన్నో విలువ గల పదార్థాలు ఈరోజు మనుషులు కనిపెడుతున్నారు కదండి. ఇది జ్ఞానం కాదు. ఆలోచించండి. ఈరోజు ప్రపంచం ఏది జ్ఞానం అందో తెలుసా అండి? ఒక శాస్త్రవేత్త అని ఎవరినంటుందో తెలుసా అండి? ఒక ఆయన వెళ్ళాడు చంద్రమండలం మీదకి. చంద్రమండలం మీదకి వెళ్ళి ఏం తెచ్చామనగానే రాళ్ళు తీసుకొచ్చారు. ఏమండి, ఏం తెచ్చాడు? రాళ్ళు తెచ్చారు. ఇప్పుడు ప్రపంచం ఏమందో తెలుసా? అతన్ని జ్ఞాని అంద తెలుసా? అప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత ఏం తెచ్చావు? 4 రాళ్ళు పిల్లోడు తెచ్చాడు అనుకోండి. ఏమంటావు నువ్వు? 4 రాళ్ళు వెనకేసుకోమన్నాడు అని మామూలు గులకరాళ్ళు తెచ్చుకుని వెనకేసుకున్నాడు అనుకోండి. ఏమంటావు అతను చూసి నువ్వు? అజ్ఞానం అనవా? అంటే రాళ్ళు అంటే ఆ రాళ్ళు కాదు, నువ్వు వెనకాల వేసుకోవాల్సింది ఏంటి? నీకు అవసరమైంది, భవిష్యత్తులో నీకు ఉపయోగపడింది, ఈ భూమి మీద ధనం అని మనుషులు అనుకుంటున్నారు కాబట్టి అది వెనకేసుకోమని చెప్పాం. రాళ్ళంటే రాళ్ళు ఎందుకు వెనకేసుకుంటున్నాం అంటాం కదా. చంద్రమండలం వెళ్ళి ఈయన ఏం తెచ్చాడు? రాళ్ళు తెచ్చాడు. ఇది అజ్ఞానం కాదా? ఆలోచించండి. ఇప్పుడు ఇంకా మనం ముందుకెళ్దాం. ఇప్పుడు మనం బంగారం అని పెట్టుకుంటున్నాం, అవునా? మనం బంగారం అని పెట్టుకుంటున్నాం, మనం బంగారం అని ధరిస్తున్నాం, చాలా విలువ గలదిగా మనం అనుకుంటున్నాం కదా. ఇది ఏంటో తెలుసు? ఇది కూడా రాయి. ఇది కూడా రాయే. వజ్రం ఏంటి? అది రాయే. అన్నీ భూమిలో నుండే వచ్చాయి కదండి. నువ్వు దీనికి విలువనిచ్చావు కాబట్టి దీనికి విలువ వచ్చింది. చిన్నప్పుడు ఆర్థిక శాస్త్రం చదువుకున్నప్పుడు ఒక ఫార్ములా మనకు కనిపిస్తుంది. ఏంటది? డిమాండ్ సప్లై. అవునా? డిమాండ్ ఉన్న దాన్ని బట్టి ఏమవుతుంది? దాని యొక్క వాల్యూ అనేది పెరుగుతుంది, డిమాండ్ని బట్టి. ఇప్పుడు నువ్వు ఇదిగో ఇది విలువైనది, ఇది ముఖ్యమైనది అనుకుని ఒక బంగారానికి నువ్వు ఇచ్చావు విలువ, దాన్ని బట్టి విలువైనదిగా మారింది అది. ఒకవేళ నువ్వు వాక్యానికే విలువిచ్చుంటే, జ్ఞానానికే విలువిచ్చుంటే దీనికే విలువ ఎక్కువండి. అదే చెప్తున్నాడు. ఇదిగో భూమి మీద మనుషులు ఇవన్నీ పనులు చేసి ఇదే జ్ఞానం, ఇదే గొప్పతనం అనుకుంటున్నాడు. ఒక కంప్యూటర్ కనిపెట్టిన వాడు నేను జ్ఞానం అనుకుంటున్నాడు. ఈ భూమి మీద ఒక ఏసీ కనిపెట్టిన వాడు జ్ఞానం అనుకుంటున్నాడు. ఒక ఫ్రిడ్జ్ కనిపెట్టిన వాడు జ్ఞానం అనుకుంటున్నాడు. ఏమండి, ఇదిగో మనిషికి ఉపయోగపడే ఎన్నో వస్తువులు, ఎన్నో వాహనాలు కనిపెట్టిన వారు జ్ఞానం అనుకుంటున్నారు. కానీ అది కాదయ్యా జ్ఞానం. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును అంటున్నాడు. అంటే ఇవన్నీ కూడా మనుషులు తన జ్ఞానంతో చేసేవన్నీ కూడా జ్ఞానం అనైతే కాదు. అందుకే చెప్తున్నాడు. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడున్నది? నరులు దాని విలువను ఎరుగరు. ఏమండి, నరులు ఎరగరా? ఆలోచించండి. తెలుసుకోరా? రోడ్డు మీద ముత్యాలు వేసాం అనుకోండి, రోడ్డు మీద ముత్యాలు వేసాం, లేకపోతే ఓ డబ్బు కట్ట, ఓ 10,000 నోటు, 10,000 కట్ట ఉంది, తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, అతన్ని ఎలా ఫీల్ అవుతాం మనం? చూసి, కంటితో చూసి, చూడకుండా కాదండోయ్, చూడకుండా తొక్కుకు వెళ్ళిపోతే ఏమనిపించదు. కంటితో చూసి తొక్కేసుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, అతన్ని ఎలా చూస్తాం మనం? ఎలా చూస్తామండి? ఎంత అజ్ఞానం ఏంటి అని చూస్తాం. దేవుడు కూడా నిన్ను అలాగే చూస్తున్నాడు. వాక్యాన్ని పట్టించుకోకపోతే నిన్ను అలాగే చూస్తున్నాడు దేవుడు. ఇదేంటి 60-70 ఏళ్ళ జీవితం తర్వాత ఇతను సంపాదించింది, ఇతను సాధించింది, ఇతను పరిశోధనలతో ఈ ప్రపంచానికి అందించింది ఏది కూడా తర్వాత ఉపయోగపడదు కదా. చనిపోయిన తర్వాత ఉపయోగపడేది వాక్యం కదా. దీన్ని పక్కన పెట్టి, ఈ జ్ఞానాన్ని పక్కన పెట్టి దేనికోసమో ప్రయాస పడుతున్న మనిషిని చూసి దేవుడు కూడా అలాగే అనుకుంటున్నాడండి. ఏమంటే వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? నరుడు దాని విలువను ఎరుగడు. ప్రాణులున్న దేశములో అది దొరకదు. ఎక్కడ ఉండదంట? ప్రాణులున్న దేశంలో అది ఉండదు.
ఎందుకంటే ఆ కాలంలో అప్పటికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాలేదండి. ప్రాణులున్న దేశంలో ఎందుకు ఉండదంటే, మరి ఇప్పుడు ప్రాణులున్న దేశంలోనే ఉంది అది. అర్థమవుతుందా? ప్రాణులున్న దేశం ఇది. మనం ఎవరో ప్రాణులం కాదా? ఆలోచించండి. వాక్యం మనకి ఈరోజు అందుబాటులోనే ఉంది. కానీ ఆ కాలంలో దేవుడు ఎందుకు అలా మాట్లాడాడు అంటే, అప్పటికి యేసుక్రీస్తు ఎక్కడున్నాడు? పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. సుమారు 2000 సంవత్సరాల తర్వాత భూమి మీదకొచ్చి వాక్యాన్ని పరిపూర్ణం చేసి మన అందరికీ అందించాడండి. అందుకే మాట్లాడుతున్నాడు, ప్రాణులున్న దేశంలో అది దొరకదు. దొరికిందా? మరి ప్రాణులున్న దేశంలోకి వచ్చిందా? వచ్చిందండి. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ద్వారా ఆ వాక్యం వచ్చింది, ఆ జ్ఞానం వచ్చింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్రీస్తు దేవుని జ్ఞానమును శక్తినై ఉన్నాడు అన్న మాట అక్కడ మనకు కనిపిస్తుంది. 1:24 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరు? దేవుని శక్తి, దేవుని జ్ఞానం. జ్ఞానము ఎక్కడ దొరుకును అన్నాడు కదా. ఆ జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరు? ఏమండి? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను అని యేసుక్రీస్తు గురించి అయితే రాయించాడో ఆయన ఎవరో తెలుసా? ఈ ప్రపంచానికి అవసరమైన విలువైన, ప్రపంచం గ్రహించని జ్ఞానం, దేవుని జ్ఞానం అండి. ఈ వాక్యం మన కళ్ళ ముందు ఉన్న వాక్యం, ఈ వాక్యంలో ఉన్న ప్రతి ఒక్క మాట దేవుని గూర్చి తెలియజేస్తుంది. మానవ నేత్రాలకు కనిపించని మహాగనులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అవి పరిశీలించిన ఎంతోమందికి గనులుగా ఉన్నాయి. పరిశీలించని వారికి మాత్రం అవేంటో కూడా తెలియకుండా అజ్ఞానపు మాటలుగా అనిపించవచ్చండి. ఇందాకనే మనం చదువుకున్నాం, మనుషులు చీకటికి అంతం కలిగిస్తారు. ఏమండి? బల్బు ఎవరండి కనిపెట్టింది? థామస్ అల్వా ఎడిసన్ బల్బును కనిపెట్టాడు. అంతవరకు ఏ మనిషికి కూడా చీకటికి అంతం కలుగుద్ది అన్న ఆలోచన కూడా పెద్దగా లేదు. దీపం ఉంటే దీపం వెలిగించుకునేవాళ్ళు. అది పూర్తి స్థాయిలో చీకటికి అంతం కలిగించేదా? ఆలోచించండి. కానీ ఈరోజు మనం పగలున్నామా రాత్రులు ఉన్నామా? ఆలోచించండి. రాత్రి ఉన్నాం, అవునా? బయట చీకటిగా ఉంది, కానీ ఇక్కడ మాత్రం మనకు అవసరమైన ప్రతిదీ చూడగలుగుతున్నాం. మన పక్కన ఉన్న ప్రతి మనిషిని చూడగలుగుతున్నాం. అంటే ఏం జరిగింది? చీకటికి అంతం కలిగిందా? కలిగించాడా మనిషి? ఏమండి? ఒక్కొక్క మాటను పట్టుకున్న వారు గొప్పవారుగా మారిపోయారు. బైబిల్ అంతా ఉన్న మనం ఇలాగే ఉంటే ఏమనాలి? మనల్ని ఆలోచించండి. మహాగణండిది. అదే చెప్తున్నాడు కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 9-10 వచనాలు. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అవి నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటెను విస్తారమైన మేలివి, బంగారము కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటె తేనె దారెల కంటెను మధురమైనది. ఆ విలువ తెలియాలని చెప్తున్నాడండి మనకి. వేటినో చూసి అవే విలువ గలవని మనం అనుకుంటున్నాం కదా. ఇదిగో ఈ వాక్యం ఎంత విలువైందో మనకు తెలియాలని, ఇదిగో మనం విలువైనవిగా అనుకునే వాటిని చూపించి దీనికంటే విలువైందని చెప్తున్నాడు. చూసారా? ఇదిగో తేనె కంటెను, జుంటె తేనె దారల కంటెను మధురమైనవి. ఇంకా చివరిగా 119వ కీర్తన 72వ వచనం. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 72వ వచనం. వేల కొలది వెండి బంగారము నాణ్యాల కంటెను నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే. దాని నుంచి మాట్లాడుకున్నాం కదండి, బంగారం బంగారం బంగారం. ఎంతోమందికి ఇష్టమైన బంగారం, ప్రియమైన బంగారం ఇది. కానీ ఈ బంగారం కంటే ఏది విలువైందో తెలుసా? దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, దేవుడిచ్చిన ఆజ్ఞలు, యేసుక్రీస్తు చెప్పిన మాటలు.
ఇదిగో ఈ ప్రపంచాన్ని బాగు చేసేది, ఈ ప్రపంచాన్ని మార్చేవి, ప్రపంచ మానవులంతా ఒక సరి అయిన విధానంలో బ్రతకడానికి అవసరమైన మాటలు యేసుక్రీస్తు చెప్పిన మాటలు, బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలండి. ఇవి ఎంత విలువైనవో తెలుసా? ఈరోజు నువ్వు బంగారాన్ని చూసి విలువ అనుకుంటున్నావు, వెండిని చూసి విలువ అనుకుంటున్నావు, లేకపోతే నీకున్న ఇళ్లను చూసి, స్థలాలను చూసి, పొలాలను చూసి అది విలువ అనుకుంటున్నావేమో కానీ ఏది విలువైనదో తెలుసా? వీటన్నిటికంటే విలువైనది దేవుని వాక్యం. నువ్వు విలువైనది అనుకున్నవి ఒకానొక కాలం వస్తే, నీ అంతిమ సమయం వచ్చినప్పుడు ఏది నువ్వు తీసుకెళ్ళలేవు. కానీ వీటన్నిటికంటే విలువైన వాక్యాన్ని గనక నువ్వు నేర్చుకుని పరిశీలిస్తే, ఈ వాక్య ప్రకారమైన బ్రతుకును నువ్వు బ్రతికితే, చనిపోయిన తర్వాత కూడా నిన్ను నిత్య జీవానికి చేర్చే ఒక విలువైన సాధనం, ఆయుధం ఏదైనా ఉంది అంటే నువ్వు నేర్చుకునే, నువ్వు పరిశీలించే వాక్యమే అండి. కాబట్టి మానవ నేత్రాలకి కనిపించని మహాగని ఏంటో తెలుసా? ఇదిగో మనం పట్టుకున్న బైబిలు గ్రంథమే. దీన్ని గనులుగా చూసిన వాళ్ళకి ఎన్నో గనులు ఇచ్చి ఎంతో పేరుని ఈ లోకంలో ఇచ్చింది. కానీ వాళ్ళు బైబిల్ని పక్కన పెట్టి వాళ్ళ పేరునే సంపాదించుకున్నారు. కాబట్టి ఈ బైబిల్ గ్రంథాన్ని మనము పరిశీలించి, మనము చదివి, మనము నేర్చుకున్నాం అనుకోండి, ఇదిగో ఈ భూమి మీద పేర్లు దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. కానీ చనిపోయిన తర్వాత మాత్రం దేవుడున్న లోకానికి చేరగలవు. ఎందుకంటే 60-70 ఏళ్ళ జీవితం మాత్రమే, అది కూడా ఆయాసం దుఃఖమే. ఈ 60-70 ఏళ్లలోనే ఎన్నో రోగాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అప్పులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, ఎందుకు వచ్చింది బతుకు అని ఎన్నో సందర్భాల్లో అనుకుంటావు నీ జీవితంలోనే. ఏమండి? అందుకే చనిపోయిన తర్వాత రాబోయే లోకం కోసం ప్రయాసపడాలి అంటే మహాగణైన బైబిల్ గ్రంథాన్ని పరిశీలించాలి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇప్పటి వరకు తండ్రి కొన్ని తండ్రి విలువైన సంగతులు తండ్రి మేము నేర్చుకున్నాం తండ్రి. విని వదిలేసేవారుగా కాక విన్న ప్రతి మాటను గురించి ఆలోచించేవారుగా మేమందరం ఉండేలా సహాయం చేయమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.